పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఫ్యాన్స్ ముసుగులో స్ట్రీట్ ఫైటింగ్ కి దిగారు. అర్ధరాత్రి వేళ హంగామా సృష్టించారు. గ్యాంగ్ వార్ ని తలపించేలా కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు. బస్సులపై రాళ్లు రువ్వారు. కార్లు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. బిగ్ బాస్ షో ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు విధ్వంసం సృష్టించారు. ఇదేదో రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య గొడవ కాదు, రెండు మాఫియా గ్యాంగుల మధ్య ఘర్షణ అంతకంటే కాదు. కేవలం ఒక టీవీలో వచ్చే రియాలిటీ షోలో కంటెస్టెంట్లకు సంబంధించిన అభిమానులు మద్దతుదారుల తన్నులాట. ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో తెగులు పట్టిందన్నట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో నుంచి పుట్టుకొచ్చిన గొడవ, రచ్చ, విధ్వంసం, విష సంస్కృతి, ఇలా ఏదైనా అనొచ్చు అన్నట్లుగా చర్చ జరుగుతోంది. అసలే అడ్డదిడ్డమైన షో, అందులో తలతిక్క కంటెస్టెంట్లు, వీరికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడాను. ఒలింపిక్లో మెడల్ సాధించిన బిల్డప్ ఇస్తూ కంటెస్టెంట్లు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు రావడం, బయట ఫ్యాన్స్ నానా హంగామా చేయడం ఏటా పరిపాటిగా మారింది. అభిమానం ముసుగులో ఫ్యాన్స్ చేస్తున్న రచ్చకు జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ జరిగింది. ఇందులో రైతు బిడ్డగా పిలువబడే పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. సీరియల్ యాక్టర్ అమర్ రన్నరప్ గా నిలిచాడు. గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కావడంతో ఈ సీజన్ మొదటి వారం నుంచి ఉన్న కంటెస్టెంట్లు అందరినీ ఆహ్వానించారు. టాలీవుడ్ హీరో రవితేజ, నరేష్, రాజ్ తరుణ్ తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన బిగ్ బాస్ సెట్ లో ఈవెంట్ సందడిగానే జరిగినా బయట మాత్రం బీభత్సం జరిగింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రన్నరప్ అమర్ అభిమానులతో పాటు ఇతర కంటెస్టెంట్లు శివాజీ, యావర్, అర్జున్ ఫ్యాన్స్ కూడా స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ప్రశాంత్ అని ప్రకటించగానే స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ హంగామా చేశారు. అక్కడే ఉన్న అమర్ ఫ్యాన్స్ రెచ్చగొట్టారు. దీంతో గొడవ చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకుంటూ రోడ్డు వెంట పరిగెడుతూ రచ్చ చేశారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షూట్ పూర్తి చేసుకుని బయటకొస్తున్న అశ్విని, గీతూ కార్లపై రాళ్లు రువ్వారు ఫ్యాన్స్. దీంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సులపైన రాళ్లు రువ్వారు. 6 బస్సుల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ప్రయాణికుల కార్లపైకెక్కి విధ్వంసం సృష్టించారు. వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు. అభిమానులు పరస్పరం కొట్టుకోవడమే కాకుండా అటువైపెళ్లే వాహనాలపైన దాడికి దిగారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ దాడిలో ఆర్టీసీ బస్సులతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వీళ్ళని కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దించాల్సి వచ్చిందంటే ఫ్యాన్స్ ఏ స్థాయిలో రెచ్చిపోయారో, పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రాండ్ ఫినాలే ఈవెంట్ తర్వాత కంటెస్టెంట్స్ ను కలిసేందుకు వచ్చిన అభిమానులు రెచ్చిపోయారు. ఊహించిన సంఖ్య కంటే ఎక్కువ మంది అభిమానులు తరలి రావడంతో గందరగోళం నెలకొంది. అయితే ఒక కంటెస్టెంట్ అభిమానులు మరో కంటెస్టెంట్ వాహనంపై దాడికి దిగారు. ఈ దాడుల్లో తన కారును ధ్వంసం చేయడం పట్ల కంటెస్టెంట్ అశ్విని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా దాడులకు పాల్పడితే బాధ్యత ఎవరు వహిస్తారు అని ప్రశ్నిస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకొని బయటకు వచ్చామండి. సీ లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈస్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్ ఫైన్, ఫ్యాన్స్ ఇస్ ఫైన్. కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి? ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారండి. ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి? ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్, అమర్దీప్ ఫ్యాన్స్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్లే అన్నారు. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదన్నారు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందన్నారు సజ్జనార్. ప్రైవేట్ కార్స్ పైన, ముఖ్యంగా మన ఆర్టీసీ బస్సెస్ పైన కూడా దాడి చేసి డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ దాడిలో మొత్తం 6 బస్సెస్ డ్యామేజ్ కావడం జరిగింది. ఉదయం మన ఆఫీసర్స్ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు సంబంధించిన వాళ్ళపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఇలాంటిది, ఎందుకంటే ముఖ్యంగా మనము ప్రైవేట్ కావచ్చు, మన ప్రభుత్వం, ఇది ఆర్టీసీ కావచ్చు, ఇది అంతా మన అందరి ఆస్తి. అది మన ప్రభుత్వము ఆస్తి ఆర్టీసీ. సో దీనిపైన దాడి చేస్తే సమాజపైన దాడి చేసినట్లు. ముఖ్యంగా యూత్ వాళ్ళు అభిమానం ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళపైన వాళ్ళకి ఏదో కోల్పోతే వేరే వాళ్ళపైన దాడి చేయడం అది మంచిది కాదు, సమంజసం కూడా కాదు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు కొట్టుకుంటే హౌస్ బయట వాళ్ళ అభిమానులు అంతకంటే ఎక్కువగా హంగామా సృష్టించారు. సైకోల్లా రెచ్చిపోయారు.
ఉన్మాదుల్లా విధ్వంసం సృష్టించారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విజేతను ప్రకటించగానే నడి రోడ్డుపై దెబ్బలాటకు దిగారు. పల్లవి, ప్రశాంత్, అమర్దీప్ ఫ్యాన్స్ ఒకరినొకరు దూషించుకుంటూ, పరస్పరం పిడిగుద్దులు గుద్దుకుంటూ, వినేవారికి కూడా అసహించుకునేలా బూతులు తిట్టుకుంటూ, ఫ్యాన్స్ సృష్టించిన భయానక వాతావరణం అక్కడున్న వారిని బెంబేలెత్తిచ్చింది. అభిమానుల పైత్యం రోజురోజుకి పరాకాష్ఠకు చేరింది. సినిమా హీరోలకు మించి బిగ్ బాస్ కంటెస్టెంట్లకు అభిమానులు ఎక్కువైపోతున్నారు. అయితే దీని వెనక ఆయా కంటెస్టెంట్ల PR టీములు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తరలి వెళ్లడానికి PR టీముల ప్రోద్బలం ఉంది. అయితే దీన్ని నివారించాల్సిన అవసరం షో నిర్వాహకులకుంది. ఈ అల్లరి మూకలను పెద్ద ఎత్తున అక్కడికి తీసుకురావడం వల్ల కొంతమంది కంటెస్టెంట్స్ కూడా తీవ్ర ఆటంకం కలిగింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో గెలిచిన వాళ్లు హీరోల్లా అభిమానులు ఫీల్ అవుతున్నారని, అందుకే ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఆ ఛాన్స్ వచ్చిందంటే దెబ్బకి సెలబ్రిటీ అయిపోవచ్చు. ఇక సినిమాల్లో ఆఫర్స్ వాటంతటవే వరదలా వచ్చి వద్దన్నా మన తలుపు కొడుతూనే ఉంటాయి. ఇది బిగ్ బాస్ సీజన్లో పార్టిసిపేట్ చేసే ముందు కంటెస్టెంట్స్లో మెదిలే ఆలోచన. నిజమే, వారం 2 వారాలు కాదు, ఏకంగా 100 రోజుల పాటు ప్రతిరోజు ప్రతి ఇంట్లో టీవీల్లో మనమే కనిపిస్తూ ఉంటే ప్రేక్షకుల హృదయాల్లో కొలువు తీరిపోవచ్చు అనే భావనలో ఉంటారు కంటెస్టెంట్లు. ఇందులో వాస్తవం ఎంత? బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఎన్ని ఆఫర్లు వచ్చాయి? ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు? బిగ్ బాస్ షో వల్ల ప్రేక్షకులకు ఏం లాభం అనుకునే కంటే కనీసం కంటెస్టెంట్స్కైనా లాభదాయకం ఉందా? వాళ్ల ఇమేజ్కు బిగ్ బాస్ హెల్ప్ అవుతుందా, లేక పూర్తిగా డ్యామేజ్ చేస్తుందా? బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 2017 జూలై 16న ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ 1కి యంగ్ టైగర్ NTR హోస్ట్గా వ్యవహరించడంతో బుల్లితెరపై బిగ్ బాస్ సెన్సేషనల్ హిట్ అయింది. టాప్ రేటింగ్తో TRP రేటింగ్లు నంబర్ 1గా నిలిచింది. బుల్లితెర ప్రేక్షకులకు పూర్తి వినోదాన్నందించింది. బిగ్ బాస్ సీజన్ 1లో ఉన్న 16 మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? బిగ్ బాస్ షో వల్ల వాళ్ళకు ఒరిగిందేంటి? నిజంగా వాళ్ళు భావిస్తున్నట్లుగా బిగ్ బాస్ తర్వాత వరుస ఆఫర్లు క్యూకెట్టాయా? సెలబ్రిటీలుగా మారిపోయారా అంటే అదేం లేదు అనేది అసలు నిజం. అర్చన, సమీర్, ముమైద్ ఖాన్, ప్రిన్స్, సింగర్ మధుప్రియ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, జ్యోతి, సింగర్ కల్పన, మహేష్ కత్తి కార్తీక, శివబాలాజీ, ఆదర్శ్, హరితేజ, ధన్రాజ్తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దీక్ష, నవదీప్ సీజన్ 1లో ఉన్నారు. వీరిలో ఫైనల్ కంటెస్టెంట్స్ గా ఆదర్శ్, శివబాలాజీ, హరితేజ, నవదీప్, అర్చనలు పోటీ పడగా శివబాలాజీ బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ గా నిలిచి 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. మరి మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి? అర్చన, సమీర్, ముమైద్ ఖాన్, ప్రిన్స్, సింగర్ మధుప్రియ, సంపూర్ణేష్ బాబు, కార్తీక, ఆదర్శ్, ధన్రాజ్, దీక్ష, నవదీప్లకు ఈ షో ముగిసిన తర్వాత కొత్తగా వచ్చిన ఇమేజ్ ఏమైనా ఉందా అంటే లేదని చెప్పాలి. అంతెందుకు, ఫైనల్ విన్నర్ గా నడిచిన శివబాలాజీ కూడా సినిమాల్లో కనిపించి చాలా కాలమైంది. సొంతంగా సినిమా తీసుకుని ఉన్న డబ్బును కూడా పోగొట్టుకున్నాడు శివబాలాజీ. ఇక ఈ షో వల్ల కాస్తో కూస్తో లాభపడింది ఎవరైనా ఉన్నారు అంటే అది హరితేజ మాత్రమే. మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే హరితేజ కొన్ని సినిమాల్లో నటిస్తోంది. సినిమా ఫంక్షన్స్ లోనూ యాంకరింగ్ ఆఫర్లు వస్తున్నాయి. ఇక కత్తి మహేష్ బిగ్ బాస్ షో కంటే పవన్ పై విమర్శల ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యాడు. ఇక ఫైనల్ వరకు వచ్చిన ఆదర్శ్ సైతం పెద్దగా నటించిన దాఖలా లేవు. ఈ మధ్య వచ్చిన వైఫ్ ఆఫ్ రామ్ లో కనిపించారు. ఇక అర్చన అయితే అడ్రస్సే లేదు. ఇక నవదీప్, సమీర్, కార్తీక, ధన్రాజ్, దీక్ష పరిస్థితి సరే. సీజన్ 2లో గీతామాధురి, అమిత్ తివారీ, దీప్తి, తనీష్, బాబు గోగినేని, భానుశ్రీ, రోల్ రైడా, యాంకర్ శ్యామల, కిరీటి, దీప్తి సునైనా, కౌశల్, తేజస్వి, గణేష్, సంజన అన్నే, నూతన్ నాయుడు, నందినీలు కంటెస్టెంట్స్ గా ఉన్నారు. ఈ కంటెస్టెంట్స్ లో బిగ్ బాస్ వల్ల వచ్చిన ఇమేజ్ కంటే ఎక్కువగా డ్యామేజ్ జరిగిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే ముందు వరుసలో ఉంటుంది తేజస్వి. అప్పటి వరకు చిన్నా చితకా సినిమాలో నటించిన తేజస్వికి ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. అందం ఆకట్టుకునే రూపంతో ఐస్ క్రీం భామని ఇష్టపడ్డ ప్రేక్షకులు చాలా మంది. అయితే బిగ్ బాస్ ఎంట్రీ తర్వాత ఈ అమ్మడు ఇమేజ్ ఒక్కసారిగా తల్లకిందులైంది. కోలుకోలేని డ్యామేజ్ జరిగింది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా ఉన్న కౌశల్ వివాదం, సామ్రాట్ తో లవ్ అఫైర్, డ్రెస్సింగ్ వంటి బ్యాక్ డ్రాప్స్ కారణంగా తేజస్విని బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లగొట్టారు ప్రేక్షకులు. ఇక భానుశ్రీది కూడా ఇదే పరిస్థితి. ఇక ఈ షో ద్వారా హీరోయిన్ అయిపోదామనుకున్న మోడల్ సంజన అన్నే బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ వీకే ఇంటి ముఖం పట్టడంతో ఆమె అన్ఫిట్ అని తేల్చేశారు ప్రేక్షకులు. దీంతో ఆమె హీరోయిన్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక హౌస్ లో ఉన్న దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ కు రాకముందు ఆమె యూట్యూబ్ సంచలనంగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. కానీ హౌస్ కు వచ్చిన తర్వాత తనీష్తో ప్రేమ వ్యవహారం, అతడితో రొమాన్స్ కారణంగా ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. దీంతో చాలా వరకు ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయింది.
మరో కంటెస్టెంట్ బాబు గోగినేనైతే సోషల్ మీడియాలో ఫుట్బాల్ ఆడేసుకున్నారు నెటిజన్లు. హౌస్కు రాకముందు ప్రముఖ హేతువాదిగా టీవీ కార్యక్రమాల్లో ప్రచారం పొందిన ఆయనకు బిగ్ బాస్ హౌస్ డ్యామేజింగ్ హౌస్లా ఉంది. అన్నీ నాకే తెలుసు అన్న ధోరణి ప్రేక్షకులకు చిరాకు పెట్టించింది. ఇకపోతే నిన్నటి వరకు టీవీల్లోనూ సినిమాల్లోనూ ఫుల్ మేకప్తో కనిపించి వారెవ్వా అనిపించిన ముద్దుగుమ్మలు బిగ్ బాస్ హౌస్కు వచ్చేసరికి మేకప్ లేకుండా నిద్రముఖాలతో కనిపిస్తుంటే ప్రేక్షకులు వామ్మో వీళ్ల నిజరూపం ఇదే అంటూ షాక్ గురవుతున్నారు. మేకప్ లేని ముఖాలు తట్టుకోవడం కష్టంరా బాబు అనే భావనకొచ్చేశారు. అంతేకాకుండా హౌస్లో వాళ్లు ప్రవర్తించిన తీరు, మాట్లాడే విధానం, గేమ్ ఆడే ధోరణితో వాళ్ల రియల్ లైఫ్ క్యారెక్టర్స్ బయటపడుతూ ఉండడంతో ఆడియన్స్ రిసీవింగ్లో చాలా తేడాలొస్తున్నాయి. ఓవరాల్ గా బిగ్ బాస్ వల్ల కంటెస్టెంట్స్ కు ఒరిగిందేమైనా ఉందా అంటే అవి సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్స్, వ్యక్తిగత దూషణలు తప్ప కెరియర్ పరంగా బిగ్ బాస్ హెల్ప్ కావడం లేదనే చెప్పాలి. ఇదంతా బిగ్ బాస్ షోను వీక్షిస్తున్న సగటు ప్రేక్షకుడి భావన. అయితే తెర వెనక ఏమైనా ఒరిగిందా అంటే అది షోలో పాల్గొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాత్రమే చెప్పాలి. రాను రాను ఎంటర్టైన్మెంట్ అర్థం మారిపోతోంది. మొత్తం ఫ్యామిలీకి గంపగుత్తుగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బిగ్ బాస్ షో శృతి తప్పుతోంది. బిగ్ బాస్ షో బిగ్ బూతుగా మారిపోతోంది. బుల్లితెర బిగ్ బాస్ షోలో బూతు పురాణం ఇప్పుడు హల్చల్ చేస్తోంది. తొలి నుంచి వివాదాలు మూటగట్టుకుంటున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఏపీ కోర్టు మెట్లెక్కింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటూ బుల్లితెర నుంచి జాలువారుతోన్న అశ్లీలంపై సర్వత్రా చర్చ రచ్చరచ్చగా మారింది. బిగ్ బాస్ బిగ్ బూతే అంటూ విమర్శలు పెళ్లుబుకుతున్నాయి. ఆదివారం రాత్రి బిగ్ బాస్ షో తెలుగు సీజన్ 7 విన్నర్ను ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన ఫ్యాన్స్ గొడవ, ఘర్షణ ఘటనలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రియాలిటీ షోపై మరోసారి తనదైన శైలిలో స్పందించారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఆయన కీలక సూచనలు చేశారు. బిగ్ బాస్ హౌస్ ముందు కొట్లాడుకున్న యువకులపై ప్రతాపం చూపడం కాదు, బిగ్ బాస్ యాజమాన్యం అక్కినేని నాగార్జునపై మీ ప్రతాపం చూపండి సజ్జనారని సూచించారు నారాయణ. బిగ్ బాస్ షో ముందు పెద్ద గలబైంది, కుర్రవాడు కొట్టుకున్నారు. దానికి కేసులు పెడతామని చెప్పి సజ్జనార్ లాంటి వాళ్ళు వచ్చి ఆర్టీసీ బస్సులు చెడగొడతామని కేసులు పెడతా ఉన్నారు. నేను సూటిగా అడిగేది ఏంటంటే, ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాజకమైనటువంటి షో. దాన్ని పర్మిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. దానిలో ఏదైనా ప్రైజ్ వచ్చిందని చెప్పేసి అని, ఆ ప్రైజ్ వస్తే వాళ్ళు కొట్లాడుకున్నారని, దాన్ని బస్సులు పగలు కొట్టారని చెప్పేసి అని ఈ సజ్జనార్ కేసు పెడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నా, మీరు సైబర్ కమిషనర్గా ఉన్నప్పుడు నేనే వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్, ఇది దాని మీద యాక్షన్ తీసుకుంటానని పెడితే 3 రోజులు పెట్టుకొని నేను చేయలేను, మీరు కోర్టుకు పోండి అన్నారు. కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పట్టి నాగార్జున లాంటి వాళ్ళు దానికి హ్యాంకర్గా ఉంటున్నారు. దీనికి అంతా కారణం బిగ్ బాస్ షో చేసేటువంటి నాటకం. గ్రామీణ ప్రాంతంలోని ప్రజానీకాన్ని కూడా వ్యూవర్స్గా తీసుకోవడానికి కలిసి కొట్టదప్ప కానీ కాదు. దీన్ని తక్షణం బ్యాన్ చేయించి కోరుతా ఉన్నాం. బిగ్ బాస్ రియాలిటీ షోను పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు మెట్లెక్కింది బిగ్ బాస్ బూత్ కాంట్రవర్సీ. బిగ్ బాస్ షో వల్ల యువతరం పెడదోవ పడుతోందంటూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి 2019లోనే బిగ్ బాస్ షో 3పై వివాదం చెలరేగింది. షో ప్రారంభం ముందు నుంచే ఆరోపణలు హల్చల్ చేశాయి. బిగ్ బాస్ షో అశ్లీలతను, అసభ్యతను ప్రోత్సహించేలా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మంచి ఇష్యూని రైజ్ చేశారంటూ పిల్ దాఖలు చేసిన కేతిరెడ్డిని ప్రశంసించిన కోర్టు, మన పిల్లలు బాగున్నారా లేదా అని పట్టించుకోకపోవడం భావ్యం కాదని అభిప్రాయపడింది. బిగ్ బాస్ వంటి షో వల్ల యువత పెడదారి పడుతోందని వ్యాఖ్యానించింది. ఇలాంటి షోల వల్ల విపరీత పోకడలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యంతరకర షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం పేర్కొంది. హోస్ట్ అక్కినేని నాగార్జునతో పాటు షో టెలికాస్ట్ అయ్యే స్టార్ మాకి నోటీసులు పంపింది కోర్టు. కాగా ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించిన బిగ్ బాస్ షో 1పై వివాదం చెలరేగింది. ఈ షో తెలుగు సంస్కృతిని కించపరుస్తోందంటూ బ్రాహ్మణ సంఘాలు విమర్శలు గుప్పించాయి. ఓ టాస్కులో భాగంగా హోమగుండం ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే హోమగుండం వద్ద బ్రష్ చేసుకుంటూ చలిమంటలు కాచుకున్న వ్యవహారంపై ఆ రోజు అగ్గి రాజుకుంది. అలాగే ఆడిషన్స్ కోసం ఎంపిక చేయడానికి పిలిచిన 2 యువతులు శ్వేతారెడ్డి, గాయత్రి పోలీస్ స్టేషన్ గడప తొక్కారు. మహిళలమైన తమను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు శ్యామ్, మరో 3 పోలీసులు విచారించారు. ఇలా 1 కాదు 2 కాదు, ఆరంభం నుంచి బిగ్ బాస్ షో రోజుకో కొత్త కాంట్రవర్సీని మోసుకొచ్చింది. బిగ్ బాస్ షో కాతదే బిగ్ బూత్ షో అని మండిపడుతున్నారు ప్రేక్షకులు. షో అంటే ఇంటిల్లిపాది చూస్తూ వినోదం పొందేలా ఉండాలి, కానీ పెడదోవ పట్టించేలా ఉండకూడదు అంటున్నారు. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం, నెట్టుకోవడం, ప్రాంతాల పేరుతో దూషించుకోవడం, అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా ప్రవర్తించడం,
అశ్లీలం. అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వకపోయినా పర్లేదు, చెడగొట్టకపోతే చాలు అంటున్నారు. జబర్దస్త్ లాంటి కామెడీ షోలోనూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా ఇంటిల్లిపాది చూస్తూ కాస్త నవ్వుకుంటున్నారు. సరిగమప, ఢీ డాన్స్ షో వంటి కార్యక్రమాలతో లోకల్ టాలెంట్ బయటికి వస్తోంది. పిల్లల్లో కూడా డాన్స్, సింగింగ్ నేర్చుకోవాలి అన్న ఆసక్తి పెరుగుతోందంటున్నారు ప్రేక్షకులు. కానీ బిగ్ బాస్ షో వల్ల పిల్లలు పూర్తిగా చెడిపోతున్నారని, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉందని మండిపడుతున్నారు. ఆ భాష అనేది, దాని తర్వాత ఆ గొడవలు, వాళ్ళు మొత్తానికి కూడా అసలు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. ఒక ఇంట్లో మనం ఇప్పుడు పిల్లలు తీసుకొని, పెద్దవాళ్ళని తీసుకొని ఇంట్లో ఉంటున్నాం. నలుగురు కలిసి ఆ షో చూడాలంటేనే చాలా సిగ్గుగా, అసహ్యంగా అనిపిస్తుంది. వాళ్ళ మాట తీరు కానీ, లేదంటే ఇప్పుడు డ్రెస్సింగ్ మీద రావద్దు యాక్చువల్లీ. కాకపోతే ఆడపిల్లలాగా నాకు కూడా కొన్ని వాళ్ళు డ్రెస్సెస్ వేసుకుంటే కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. ఏంటి మనం చెప్పేది, మా భావితరాలు ఇది చూసుకొని నేర్చుకోవాలనే ఒక విధంగా ఉంది ఈ షో చూస్తుంటే. రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్లవుతున్నా ఆంధ్ర, తెలంగాణ అనే భేదభావం లేకుండా కలిసిమెలిసి ఉంటున్న జనాల్లో షో ద్వారా ప్రాంతీయ విభేదాలు తలెత్తేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. మాది ఆంధ్ర అని, మాది తెలంగాణ అని కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లో తిట్టుకోవడం రెచ్చగొట్టేలా ఉన్నాయంటున్నారు. నువ్వు పిల్లలకు అట్రాక్షన్గా వచ్చేది ఒక ప్రబంధం చూపియండి. అట్రాక్షన్ లేకుండా పిల్లలకు చూపించేది ఏం చూపిస్తారు? వాళ్ళంతా మేజర్లు మైనర్లు కాదు. రూమ్లో ఏం జరుగుతున్నాయి మొత్తం కూడా జరగవలసిన ఏముంది? అలా ఏం జరుగుతుంది? అసలు సీసీ కెమెరాలు చూపిస్తారా మనకేమన్నా? ఏదో అప్పుడప్పుడు అట్లా చూపిస్తారు. వాళ్ళకి ఇంపార్టెంట్ అవసరం ఉన్నాయి పెడతారు, ఇంపార్టెంట్ అవసరం లేని పెట్టట్లేరు వాళ్ళు. అలాగే షోలో అరేయ్, పోరా, రారా అని గట్టిగా కేకలు వేస్తూ ఒకరినొకరు దూషించుకోవడం వంటి సన్నివేశాల ద్వారా యువకులను మరింత ఆవేశపరుల్లా మారుస్తున్నారని అంటున్నారు ఆడియన్స్. అమ్మాయిలపై అబ్బాయిలు కూర్చోవడం, అబ్బాయిలపై అమ్మాయిలు ఎగిరి దూకటం వంటివి చూపిస్తూ చిన్న పిల్లలకు ఏం సందేశం ఇస్తున్నారని మండిపడుతున్నారు. పిల్లలు చూసి అందులో ఏం నేర్చుకుంటారండి? సెక్షువల్ అన్ని వల్గర్ ఉన్నది. ఏం నేర్చుకోవాలి పిల్లలు? ఏం నేర్చుకోవాలి? దాన్ని చూసి ఏం పిల్లలు నేర్చుకోవాలి? పిల్లలు అందులో ఏం మంచి ఉందని నేర్చుకోవాలి? అందులో ఎలాంటి మంచి లేదు. అందులో సమాజానికి చెడు తప్ప, సమాజాన్ని నాశనం చేసే తప్ప దాంట్లో ఎలాంటి మంచి లేదు. సమాజానికి ఒక ఏదైనా సామాజిక స్పృహ నేర్పి, ఏదైనా మంచి నేర్పేది అందులో ఏదీ లేదు. ఇక బిగ్ బాస్ షోలో రాత్రి 1 గంట వరకు టాస్కులు పెట్టి ఉదయం 9:30కు సాంగ్తో నిద్రలేపడం వంటివి చేస్తున్నారని, అది చూసి మా ఇంట్లో పిల్లలు కూడా లేటుగా లేస్తామంటున్నారని అంటోంది ఓ పేరెంట్. అదేంటని అడిగితే బిగ్ బాస్ హౌస్లో లేటుగానే లేస్తారు కదా అని వింత సమాధానాలు చెప్తుంటే షాక్ అవుతున్నామంటున్నారు. అంటే పిల్లలపై బిగ్ బాస్ షో ప్రభావం ఎంత మేర పడుతుందనేది అర్థమవుతోంది ఇక్కడ. బిగ్ బాస్ షోలో నాకు ఫేవరెట్ అంటే ఎవరినైతే వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతున్నారో చిన్నపిల్లలు బిగ్ బాస్ షోలో చూసి, అంటే వాళ్ళ ఎవరైతే ఉంటారో బిగ్ బాస్లో వాళ్ళని చూసి వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ 9:30కి లేస్తున్నారు, నేను కూడా ఇప్పుడు తొందరగా లేవను 9:30కి లేస్తానని చెప్పేసి ఇలాంటి సంఘటనలు కూడా నా దృష్టికి వచ్చాయండి. అది చూస్తే చిన్నపిల్లలమైన చాలా ఇంపాక్ట్ ఉంది. అసలు బిగ్ బాస్ హౌస్లో పెట్టే టాస్కులేంటో, వారి పిచ్చి చేష్టలేంటో, ఓడిపోతే పడే గొడవలేంటో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సగటు ప్రేక్షకులు. ఒక ఇంట్లో ఉన్నవాళ్లు ఒకరినొకరు సర్దుకుపోతూ ఎలా కలిసిమెలిసి ఉండాలో చెప్పాల్సింది పోయి, వెన్నుపోటు ఎలా పొడవాలి, ఒకరిపై ఒకరు చాడీలు ఎలా చెప్పుకోవాలి, ఇంటి నుంచి గెంటేసేలా ఎలా ప్లాన్ చేయాలి అనే పిచ్చి చేష్టలే ఈ షోలో ఎక్కువని విమర్శిస్తున్నారు. 100 రోజులు కొంతమంది యాక్టర్స్ని తీసుకొని వాళ్ళకి విచిత్రమైనటువంటి పరీక్షలు పెట్టి వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది కూడా లేకుండా వాళ్ళ యొక్క వేషాధరణ, డ్రెస్సు యొక్క వేషాధరణ కూడా విచిత్రంగా ఉంటుంది. ఈ 100 రోజులు చేసే కార్యక్రమంలో వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది కూడా సమాజానికి చెడు ప్రభావంగా వెళ్తూ ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని మేము కోరుతా ఉన్నాము. మొత్తానికి బిగ్ బాస్ షో చుట్టూ ముసురుకున్న వివాదాలు అన్ని ఇన్ని కావు. అయితే ఎంతో జనాదరణ ఉన్న షో చుట్టూ ఎప్పుడూ కాంట్రవర్సీ తిరుగుతుండటంతోనే బిగ్ బాస్ ప్రోగ్రాంకు హైప్ వస్తోందనే వాదనలు లేకపోలేదు. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో అమితాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ బుల్లితెర బూత్ షో అనే విమర్శలను ఇప్పటికే మూటగట్టుకుంటుంది. ఈ క్రమంలోనే సీజన్ 7 విన్నర్ అనౌన్స్ తర్వాత బిగ్ బాస్ హౌస్ బయట చోటు చేసుకున్న ఘర్షణ మరింత రచ్చకు దారి తీసింది. ఏంటి చెండాలమనే చీత్కారాలు వినిపిస్తున్నాయి. మరి వాటికి ఫుల్ స్టాప్ పడుతుందా? అందరినీ అలరించేలా బిగ్ బాస్ తీరు మార్చుకుంటుందా, లేక అదే ధోరణితో సాగుతుందా అనేది చూడాలి. ఇది వాటి ఫోకస్. నమస్తే.